వెల్కమ్ టు యువర్స్ టీవీ వార్తలు చదువుతుంది మీ మాధురి. కూసుమంచి మండలం జీళ్ల చెరువు పార్దిలోని అగ్రహారంలో ఖమ్మం జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2 క్రికెట్ పిచ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నామని సంఘం కార్యదర్శి జిల్లా క్రికెట్ అసోసియేషన్ కోఆర్డినేటర్ ఎండి మసూద్ పాషా తెలిపారు. ఖమ్మం నగరంలోని సీక్వెల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జీళ్ల చెరువులో 14 ఎకరాల స్థలంలో క్రికెట్ మైదానంతో పాటు బీసీసీఐ ప్రమాణాలతో 2 క్రికెట్ పిచ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్లు చెప్పారు. ఒక పిచ్ లో జిల్లా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్లు ఆడే విధంగా సిద్ధం చేస్తున్నామని, మరో పిచ్ లో ప్రాక్టీస్ చేసుకునేందుకు తీర్చిదిద్దుతున్నామని తెలిపారు. పిచ్లకు సంబంధించి పనులు త్వరలో పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని, రాష్ట్రంలో మాట్లాడుతున్న ఎక్కడా లేని విధంగా నగరంలో క్రికెట్ ను ప్రోత్సహించేందుకు నడుం బిగించాలని తెలిపారు. నిధులు దుర్వినియోగం జరిగినట్లు తప్పుడు ప్రచారం చేస్తున్నారని, క్రికెట్ అభివృద్ధికి తన వంతు సాయం చేయడమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో ఎస్కే గయాజ్ పాషా, బి సందీప్, ఫారూక్, యాకూబ్, ఆసిఫ్, మల్సూర్, క్రికెటర్లు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. అది రఘునాథపాలెం మండలం. నా పేరు బాలాజీ. ముఖ్యంగా మసూద్ అన్నకి, ఫారూక్ అన్నకి ఇక్కడ జరుగుతున్న గ్రామంలో ఉన్న క్రీడాకారుల్ని బయటికి వెలికి తీసి వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీ ఇవ్వాలనే ఉద్దేశం చాలా మంచి ఉద్దేశం. అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ని ఈ గ్రామీణ క్రీడాకారులు మంచిగా ఉపయోగించుకొని మంచి స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి అన్ని స్థాయిలకి మన ఖమ్మం డిస్ట్రిక్ట్ నుంచి ప్లేయర్ని వెలికి తీయాలనే ఉద్దేశం అనేది చాలా సంతోషకరమైన విషయం. ఈ యొక్క మా ఫెసిలిటీని అందిస్తున్నందుకు అన్న వాళ్ళకి ఇద్దరికి మా యొక్క రఘునాథపాలెం మండలం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. ఈ యొక్క ఫెసిలిటీని వినియోగించుకోవాలి గ్రామీణ క్రీడాకారులందరూ. ఈ విషయాన్ని చాలా సంతోషిస్తున్నాము. మీరు కూడా అందరి పేరెంట్స్ కూడా వాళ్ళకి సపోర్ట్ చేసి పిల్లల్ని ముందుకు తీసుకురావాలనేసి ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. మండలంలో ఉన్నటువంటి క్రీడాకారులు బయటకు వచ్చి ఆడాలంటే భయపడతా ఉన్నారు. ముందుగా ఈ సౌకర్యాన్ని ఏర్పాటు చేసినందుకు మసూద్ భాయ్ గారికి, అలాగే ఫారూక్ అన్నకి ముందుగా వారిద్దరికి కృతజ్ఞతలు తెలుపుకుంటా ఉన్నా. అన్న, మీరు ఇలాంటి క్రీడా మైదానాన్ని ఏర్పాటు చేసి పల్లెటూరులో ఉన్నటువంటి క్రీడాకారులను ప్రోత్సహించినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నామన్నా. మేమందరం మీకు తోడుకుంటాం. ఖచ్చితంగా మండల స్థాయి నుంచి క్రీడాకారుల్ని పెద్ద ఎత్తున తీసుకొచ్చి రాష్ట్ర స్థాయికి, జిల్లా నేషనల్ స్థాయికి ఆడించేటట్టుగా మేము కృషి చేస్తామని చెప్పేసి, మీ ద్వారా కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాము. పాత్రికేయులు మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి మా అసోసియేషన్ అయినటువంటిది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టిన ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన జిల్లాలో ప్రతి క్రీడాకారుడికి ఇంటర్నేషనల్ స్థాయి స్పెషాలిటీస్ ఉండాలని 2 క్రికెట్ గ్రౌండ్లని చిల్ల చెరువులో అక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. బహుశా నాకు తెలిసి త్వరలోనే అది మేము ఓపెన్ చేయదలుచుకున్నాం. అది కూడా మా సెక్రటరీ ద్వారా, మరి మా టీం సభ్యుల ద్వారా, జనరల్ సెక్రటరీ ఫారూక్, సెక్రటరీ మసూద్ ద్వారా ముందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇది దీని యొక్క ముఖ్య ఉద్దేశం నేను మీకు తెలియజేస్తున్నాను. సో ఈరోజు పత్రికా సమావేశానికి హాజరైన పత్రికా మిత్రులకు, మీడియా, ప్రింట్ మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా వారికి ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు. ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ఉద్దేశం ఏంటంటే, ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఖమ్మం నుంచి 18 కిలోమీటర్ల దూరంలో ఒక 15 ఎకరాల విస్తీర్ణంలో మేము బీసీసీఐ స్టాండర్డ్స్ని ఫాలో అవ్వుకుంటూ 2 క్రికెట్ గ్రౌండ్లు ఖమ్మం క్రికెట్ క్రీడాకారుల కోసం అందుబాటులోకి తీసుకొస్తున్నాము. ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం ఖమ్మం జిల్లా చరిత్రలో. క్రికెట్ గ్రౌండ్స్తో పాటు మేము అక్కడ క్రికెట్ ప్రాక్టీస్ కోసం 10 టర్ఫ్ వికెట్లు మరియు స్విమ్మింగ్ పూల్తో పాటు ఇతర డ్రెస్సింగ్ రూమ్లు మరియు పిల్లలు ఆడటానికి వచ్చినందుకు వాళ్ళకి రూములు, ఇతర సదుపాయాలు, క్యాంటీన్ అవన్నీ సమకూర్చడానికి ఈ ప్రెస్ మీట్ ద్వారా మేము ఈ అనౌన్స్మెంట్ని చేయదలిచాము. మీరందరూ ఇక్కడ వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.